ఒక ఉదాహరణను చూసుకున్న తర్వాత ఈ యొక్క 51వ కీర్తన ముఖ్య ఉద్దేశాన్ని మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఒక వ్యక్తి లేదా కొంతమంది వ్యక్తులు తప్పు చేసినప్పుడు, ఆ తప్పు ఏదైనా సరే, అది దొంగతనం అవ్వవచ్చు, ఏదైనా తప్పు చేసినప్పుడు వారిని న్యాయ వ్యవస్థ ముందు వారిని ప్రవేశపెట్టిన తర్వాత వారిని కొంతమంది విచారిస్తూ ఉంటారు. ఈ తప్పు చేశారా అంటే కొంతమంది ఈ విధంగా చెప్తూ ఉంటారు, అదేంటంటే ఈ తప్పు మేము చేయలేదు, అసలు తప్పు అంటే ఏంటో మాకు తెలియదు అనేవారు కొంతమంది ఉంటారు. రెండవదిగా మేము తప్పు చేశాము అని కొంతమంది ఒప్పుకుంటారు, మా జీవితం మా ఇష్టం అంటారు. మూడవదిగా తప్పు చేశాము అని ఒప్పుకోకుండా ఆ తప్పును ఇతరుల మీద నెట్టేసేవారు మరి కొంతమందిగా ఉంటారు. నాలుగవదిగా మేము తప్పు చేసాము, మమ్మల్ని క్షమించండి అని కోరుకునేవారు కొంతమంది ఉంటారు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేశానంటే సమాజంలో ఇటువంటి మనుషులు మన ముందు కనబడుతూ ఉంటారు. చేసిన తప్పుని ఒప్పుకొని వారు కొంతమంది అయితే, చేసిన తప్పును మరొకరి మీద నెట్టేసేవారు కొంతమంది అయితే, అసలు తప్పు అంటే ఏంటో మాకు తెలియదు అని చెప్పేవారు కొంతమంది, మేము తప్పు చేసాము ఆ తప్పును ఒప్పుకుంటూ ఉన్నామని మరి కొంతమంది ఉంటారు. ఎందుకు ఈ మాటలు గుర్తు చేశానంటే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడని, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందునని ఒకవైపున ఉంటే, మరొక వైపున ఒక దొంగ ఆకలి వేసి తన ప్రాణరక్షణ కొరకు దొంగతనం చేసిన ఎడల ఎవరికి అభ్యంతరం ఉండదు, కానీ అతడు దొరికితే 7 వంతలు చెల్లించాలని, తన ఆస్తిని తన ఇంటిని అప్పగించాలని మరొక పక్కన దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఒక పక్కన అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టాలని, అలానే దావీదు గారు మరొక మాటను చెప్తూ ఉంటారు, మన పాపాలను మనం కప్పుకోకుండా ఒప్పుకోవాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కొంతమంది మనుషులు మన ముందు కనబడుతూ ఉన్నారు. ఈ రాత్రి మనం చదువుకున్న 51వ కీర్తన 11వ వచనం నుంచి 19వ వచనం వరకు చూస్తే ఒక స్థాయిలో ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి తన జీవితాన్ని మనం చూస్తూ ఉంటే, నేను పాపం చేశాను, దేవునికి అవిధేయత చూపించి అయితే నేను చేసిన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నానని ఈ వ్యక్తి తన జీవితాన్ని చెప్తూ ఉన్నారు. ఈ వ్యక్తి జీవితం నుంచి మనం ఏ విషయాలు నేర్చుకోవాలో కూడా జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా మీకు జ్ఞాపకం చేసినట్లుగా అసలు పాపం అంటే ఏంటి, పాపం నేను ఎక్కడ చేశానని కొంతమంది అంటారు. ఇటువంటి తరుణంలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉంటారు. గెహాజీ అనే ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉంటారు. ఆయన ఎలీషా గారి యొక్క సేవకుడిగా మనకు కనబడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎలీషా గారికి రావాల్సిన బహుమానాన్ని ఎలీషా గారు తిరస్కరిస్తే ఆ బహుమానాన్ని ఈయన సొంతం చేసుకోవాలని గెహాజీ గారు ఎలీషా గారి మాటను తిరస్కరించి నయమాను గారు ఆయన ఇచ్చే బహుమానాల కోసం వెనక తిరిగి వెళ్ళిపోయిన సందర్భంలో 2 మనుగుల బంగారాన్ని 2 దుస్తులు ఆయన కోరుకున్నాడు. కోరుకున్న తర్వాత మరలా ఆయన తిరిగి వచ్చేస్తూ ఉన్న సందర్భంలో ఎలీషా గారు అంటూ ఉన్నారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను ఎక్కడి నుంచి రాలేదు, నేను ఎక్కడికి పోలేదు అన్నప్పుడు, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నా మనసు నీతో రాలేదా అని ఎలీషా గారు అంటూ ఉన్నారు. గెహాజీ గారు తన స్థితిలో ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను ఎక్కడికి పోలేదు, నేను పాపం చేయలేదని ఆ యొక్క వ్యక్తి జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అర్థం చేసుకోవచ్చు. దానికి ఫలితంగా ఆయన ఏం పొందుకున్నాడంటే కుష్టు రోగాన్ని పొందుకున్నాడు. ఏంటంటే చేసిన తప్పును ఒప్పుకోకుండా అసలు నేను తప్పే చేయలేదు అన్నట్లుగా ఆయన జీవితంలో ఆయన చూపించిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఇది మొదటిగా. రెండవదిగా మనం చూస్తే కొంతమంది ఉన్నారు, వారు చేసిన తప్పుని ఒప్పుకోకుండా మరొకరి మీద నెట్టేస్తూ ఉన్న సందర్భం. ఆదికాండంలో ఆదాము గారిని మనం చూస్తే వారు కూడా ఈ విధంగా చేసిన తప్పును ఒప్పుకోకుండా ఒకరి మీద ఒకరు తప్పులు నెట్టేసుకున్న సందర్భాన్ని మనం చూస్తాం. దేవుడైన యెహోవా వారిని సృష్టించి ఏదెను వనంలో వారిని పెట్టినప్పుడు ఆయన వారికి ఇచ్చిన ఆజ్ఞలను వారు పాటించిన సందర్భంలో ఆయన వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఆదాము నువ్వు ఎక్కడున్నావంటే, ఆదాము గారు నీవు పిలిచినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను, నేను భయపడుతూ ఉన్నాను అన్నప్పుడు, నీవు దిగంబరిగా ఉన్నావని నీకు తెలిపిన వారు ఎవరు అని దేవుడు ఆయన అడుగుతూ ఉన్నప్పుడు, నేను ఈ యొక్క వృక్షఫలాలను తిన్నాను అని ఆయన చెప్తూ ఉన్నారు. నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలాలు నీవు తిన్నావా అంటే తిన్నాను, హవ్వమ్మ గారు ఇస్తే నేను తిన్నానని చెప్తూ ఉన్నారు. హవ్వమ్మ గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, నీవు చేసింది ఏంటంటే నేను తప్పు చేశానని ఒప్పుకోకుండా సర్పం నన్ను మోసపుచ్చింది అని హవ్వమ్మ గారు చెప్తూ ఉన్నారు. ఆదాము గారేమో హవ్వమ్మ గారి మీద చెప్తూ ఉన్న సాకులు, హవ్వమ్మ గారేమో సర్పం మీద తన యొక్క చేసిన తప్పును ఒప్పుకోకుండా సర్పం మీద నెట్టేస్తూ ఉన్న సందర్భాలు. వీరిని చూస్తే మనకు అర్థమయ్యే విషయాలు ఏంటంటే తప్పు చేశారు కానీ ఆ తప్పును మరొకరి మీద నెట్టేస్తూ ఉన్న సందర్భం. మూడవదిగా మనం కొంతమందిని చూస్తాం. కొంతమందిని చూసినప్పుడు వారు తప్పులు చేశారని వారికి తెలుసు, నా జీవితం నా ఇష్టం, తప్పులు చేస్తాను,
నువ్వెవరు అడగడానికి అనే కొంతమంది మనుషులు కూడా కనబడుతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో మనం ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవచ్చు. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు దరిద్రుడు అని మనకి ఇద్దరు వ్యక్తులు కనబడుతూ ఉంటారు. ధనవంతుడు జీవితాన్ని చూసినప్పుడు ఈ లోకంలో అతను బ్రతికున్నంతకాలం చాలా సుఖముగా జీవించాడు, చాలా భయంకరంగా దేవునికి ప్రతికూలంగా బ్రతికాడు. ఇద్దరూ చనిపోయారు. ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయారు. చనిపోయిన తర్వాత పాతాళంలో బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాము గారు అంటూ ఉన్న మాట ఏంటంటే, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు సుఖంగా జీవించావు, ఇప్పుడు పాతాళంలో బాధపడుతూ ఉన్నావు. అప్పుడైతే దరిద్రుడు అనే ఈ వ్యక్తి లాజరు గారు ఎవరైతే ఉన్నాడో ఆయన కష్టాన్ని అనుభవించాడు, ఇప్పుడు సుఖాన్ని పొందుతూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. ఈ వ్యక్తి జీవితాన్ని మనం చూసిన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, చాలామంది ఇదే విధానంలో ఉన్నారు. నా జీవితం నా ఇష్టం, నేను చేసిన తప్పులు నేనే చేస్తా ఉన్నా, నువ్వు కాదు కదా చేసేది, నా జీవితాన్ని నేను ఇష్టానుసారంగా జీవిస్తాను, భయంకరంగా బ్రతుకుతాను, నా జీవితానికి నేనే రాజును, నేనే మంత్రిని అన్నట్లుగా చాలామంది ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అలాంటి జీవితాన్ని జీవించేవారు ఒకసారి ధనవంతుడు ఏ విధంగా జీవించాడో ఈ విషయాన్ని మనం చూసినప్పుడు మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. 4వదిగా మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఈ వ్యక్తి జీవితాన్ని మనం చూస్తే, నా జీవితంలో నేను చాలా తప్పులు చేశాను, అయితే ఇప్పుడు ఆ తప్పులను ఒప్పుకుంటూ ఉన్నాను, పశ్చాత్తాపడుతూ ఉన్నాను అని దావీదు గారు చెప్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాటలు గుర్తు చేశానంటే, సమాజంలో ఇటువంటి వ్యక్తులు కనబడుతూ ఉన్నారు, ఇటువంటి స్థాయిల్లో వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వారి జీవితాల నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. దావీదు గారి జీవితాన్ని చూస్తే చాలా ప్రత్యేకంగా ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా ప్రత్యేకమైన వారు. పాపం చేసే విషయంలో ప్రత్యేకమైన వారు, పాపాలను ఒప్పుకోకుండా కప్పుకునే విషయంలో ప్రత్యేకమైన వారు, తప్పులను పక్క వ్యక్తుల మీద నెట్టేసే విషయంలో వారు ప్రత్యేకమైన వారు, నేను ఎప్పుడు పాపం చేశాను అనే విషయంలో వారు ప్రత్యేకమైన వారు. వారి జీవితాల నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. వాటిని దేవుడు మనకి ఒక దృష్టాంతములుగా మన ముందు పెట్టారు. అయితే ఈ కీర్తనాకారుడు దావీదు గారు ఏమని చెప్తూ ఉన్నారంటే, ఆయనే పలు కీర్తనలో ఈ మాట చెప్తూ ఉంటారు. ఒక వ్యక్తి దేవునికి భయపడితే పాపం చేయడని, పాపం చేస్తే భయపడతాడని. ఆ వ్యక్తి ఏదైతే ఈ మాటను చెప్పాడో అదే వ్యక్తి జీవితంలో భయంకరమైన పాపాన్ని చేసి దేవునికి భయపడకుండా పాపం చేసి ఇప్పుడు భయాన్ని ఆయన జీవితంలో రుచి చూస్తూ ఉన్నాడు. ఏంటి ఆయన చేసిన తప్పు అంటే, ఆయన ఒక స్త్రీతో పాపం చేశాడు. ఆ తప్పును, ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పును చేశాడు. ఈయన కూడా తప్పు చేసే విషయంలో, పాపాన్ని చేసే విషయంలో ప్రత్యేకమైన వాడుగా ఉన్నాడు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఉరియా గారిని యుద్ధంలో పెట్టి చంపించేసిన వ్యక్తి ఈ దావీదు గారు. చాలామంది ఇదే స్థితిలో జీవిస్తూ ఉంటారు. ఒక తప్పు చేసి ఆ తప్పును ఒప్పుకోకుండా ఆ తప్పును కప్పిపుచ్చుదామని మరొక తప్పును చేస్తూ ఉన్నవారు చాలామంది కనబడుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో దావీదు గారి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇలా నేను చేయకూడదు, ఇలా చేయాలి అనే ఒక అవగాహనలోనికి మనం వస్తాం. అయితే దావీదు గారు తన జీవితంలో తప్పు చేసినప్పటికీ కూడా తన తప్పును ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడి తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడు. తన జీవితంలో చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు. ఆయన జీవితంలో ఒక ఒప్పుకునే స్వభావం ఉంది. ఈ రోజున చాలా మంది ఒప్పుకునే స్వభావంలో లేరు, కానీ కప్పుకునే స్వభావంలో ఉన్నారు. అవే మాటలు దావీదు గారు చెప్తూ ఉన్నారు. నా పాపాన్ని నేను కప్పుకొనకుండా ఒప్పుకుంటూ ఉన్నానని ఆయన 32వ కీర్తనలో 5వ వచనంలో చెప్తూ ఉన్నారు. అటువంటి తరుణంలో ఈయన చెప్పే మాటలు ఏంటంటే, మరల రక్షణానందాన్ని నాకు పుట్టించండి ప్రభా, నీ రక్షణను నేను కోరుకుంటూ ఉన్నానని ఈ 51వ కీర్తనలో మనం చూస్తే మనకు అర్థమయ్యే విషయాలు ఇయే. నేను అతిక్రమం చేశాను, ఒక వ్యక్తిని భయంకరంగా చంపించేశాను, ఒక తప్పును కప్పిపుచ్చడానికి మరొక తప్పును చేశాను. అయితే నేను నా అంతటా నేను చేసిన తప్పును ఒప్పుకుంటూ ఉన్నాను, ఒప్పుకోవడం మాత్రమే కాకుండా పశ్చాత్తాపడుతూ ఉన్నానని ఆయన 51వ కీర్తన ద్వారా కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఒక శుద్ధమైన హృదయాన్ని నాకు దయచేయండి ప్రభువా, స్థిరమైన మనసును నూతనంగా పుట్టించండి ప్రభువా, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయద్దు ప్రభువా అని దావీదు గారు ఆయన జీవితం నుంచి మనకు చాలా శ్రేష్టమైన విషయాలు నేర్పిస్తూ ఉన్నారు. చాలామంది వ్యక్తులు మీకు పరిచయం చేశాను. కొంతమంది వారు చేసిన తప్పుకి మరణాన్ని భయంకరంగా పొందుకున్న వారు కొంతమంది అయితే, కొంతమంది వారు చేసిన తప్పుకు పాతాళానికి పోయిన వారు కొంతమంది అయితే, కొంతమంది నీ తప్పు చేయలేదని వారికి వారే సొంతంగా ఆలోచన చేసుకుని కుష్ఠరోగాన్ని పొందుకున్నవారు మరికొంతమంది అయితే, దావీదు గారు చేసిన ప్రథమమైన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నేను తప్పును చేశాను అని ఒప్పుకోవడం మాత్రమే కాకుండా
మీ ఎదుట నేను పశ్చాత్తాపడుతూ ఉన్నాను ప్రభు అని ఆయన దేవునికి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇటువంటి అనుభవంలో మనం ఉన్నప్పుడు దేవుడు మన తప్పులు కూడా మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపాలు కూడా క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అందుకే యోహాను సువార్తలో యోహాను గారి మాట అంటూ ఉన్నారు, మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపాలను క్షమించి ఆయన మన నీతిమంతుడిగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇవి దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మనం ఎప్పుడూ కూడా పాపాలని కప్పుకునే వారముగా ఉండకుండా ఒప్పుకునే వారముగా ఉండాలని ఈ రాత్రి దావీదు గారు ఆయన జీవిత అనుభవం నుంచి చాలా విషయాలు నేర్పుతూనే ఉన్నారు. నీ సన్నిధి నాకు దూరం అవ్వద్దు ప్రభువా, నీ సన్నిధిలో నుంచి నేను త్రోసివేయద్దు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ నాకు కావాలి ప్రభువా, మరలా రక్షణ ఆనందాన్ని పుట్టించండి ప్రభు అని దావీదు గారు ఆయన చాలా దుఃఖంతో, చాలా భయంతో, చాలా బాధతో దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గడిచిన కాలంలో దేవుడు నా జీవితంలో ఎన్నో మేలులు జరిగించారు, అయినా సరే నేను దేవునికి దూరంగా పారిపోయాను, మరలా నేను దేవుని దగ్గరికి వస్తూ ఉన్నానని దావీదు గారు తన జీవిత అనుభవం నుంచి చాలా గొప్ప విషయాలు చెప్తూ ఉన్నారు. అటువంటి అనుభవంలో ప్రతి ఒక్కరు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఆ అనుభవంలో ఉన్నప్పుడు మనం కూడా దావీదు గారు ఏ విధంగా జీవించారో ఆ విధంగా దేవుడు మనం అందరూ ఆ విధంగా జీవించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో మనం ఉండాలని ఈ యొక్క 51వ కీర్తన నుంచి మనం నేర్చుకోవచ్చు. దేవుడు మన హృదయాన్ని అడుగుతూ ఉన్నారు. పాడైపోయిన హృదయాన్ని ఆయన అడిగి మన హృదయాన్ని బాగు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మన నుంచి ఏ బలి కోరట్లా. చాలా మంది దేవుడు ఏదో కోరుకుంటారని దేవుడి దగ్గరికి రాని వారు కొంతమంది ఉన్నారు, కానీ దేవుడు విరిగిన మనస్సును ఆయన మన యొక్క హృదయాన్ని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని దేవుడు మరొక చోటను చెప్తూ ఉన్నారు. అటువంటి ఘోరమైన హృదయాన్ని, నాశనకరమైన ఈ హృదయాన్ని, మోసకరమైన హృదయాన్ని అడుగుతూ ఉన్నారు. ఈ హృదయాన్ని మనం ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మన హృదయంలో గొప్ప కార్యం జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నారు, రక్షణ కార్యాన్ని జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆనాడు దావీదు గారు చేసిన ప్రార్థన ఏదైతే ఉందో ఈ రోజున మనం కూడా చేయగలిగినట్లయితే, ఆనాడు దావీదు గారిని క్షమించిన దేవుడు ఈ రోజున మనల్ని కూడా క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నారు, నీతిమంతులుగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇటువంటి అనుభవంలో మనం ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప సంతోషాన్ని, గొప్ప ఆనందాన్ని, ఆయన ఇచ్చే సంతోషాన్ని పొందుకోవడం మాత్రమే కాకుండా ఆయన కోసం నమ్మకంగా జీవిస్తూ నిత్య జీవాన్ని చేరుకోగలమని దావీదు గారి జీవితం మనకి గొప్ప మాదిరిగా కనబడుతూ ఉంది, గొప్ప సాక్షిగా ఆయన మనకి కనబడుతూ ఉన్నారు. అటువంటి అనుభవంలో మనం ఎందరూ వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు.